అయ్యయ్యో మేయర్ సార్, ఏమిటి ఈ మున్ను పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు? ఒకవేళ ఈయన ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే చంద్రమండలానికి వెళ్ళిపోయేలా ఉన్నాడు. అయ్యయ్యో టెంపో అన్న, కాస్త మెల్లగా మాట్లాడండి. ఇప్పుడు మున్ను ఒక పెద్ద సమస్యలో ఉన్నాడు. అయ్యయ్యో మేయర్ సార్, అది ఏ రకమైన సమస్య? ఏమిటి టెంపో అన్న మీరు? అది ఏ రకమైన సమస్య నాకు కూడా తెలీదు. అతని ప్రాబ్లం ఏమిటి అనేది కికో దగ్గర మాత్రమే చెబుతాడట. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? అయ్యయ్యో మీ ప్రాబ్లం ఏమిటో మా దగ్గర చెప్పండి సార్. అప్పుడు చూడండి, నా స్పానర్ సాయంతో నట్లు బోట్లు విడదీసినట్టుగా మీ ప్రాబ్లం పరిష్కరిస్తాను. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్ అండ్ టెంపో అన్నా. సారీ, వచ్చే దారిలో మేము ఒక పప్పిని కాపాడాం, అందుకే రావడంలో లేట్ అయింది. ఇప్పుడు మీకు సమస్య ఏంటి? లేదు లేదు కిక్కో, సమస్య ఏమీ లేదు. పప్పిని కాపాడడం చాలా ముఖ్యమైన విషయం. ఇకపోతే ప్రాబ్లం నాకు కాదు, ఇదిగో ఈయనకు. నా పేరు మున్ను. అలాగా, అయితే అదే మీ ప్రాబ్లమా? నేను ఒకే నిమిషంలో మీ పేరు మారుస్తాను. మంచి పేరుగా మార్చుకోండి, సరేనా? పేరు చెప్పిన తర్వాతే గుర్తొచ్చింది, నేను ఒక మామిడి పండు తింటాను, ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది. కాదు, నా ప్రాబ్లం నా పేరు కాదు. నా ప్రాబ్లం ఏమిటో ఇప్పుడే మీకు చూపిస్తాను. ఈ ఫుటేజెస్ అన్ని మా ఇంట్లో ఫిక్స్ చేసిన సీసీటీవీ కెమెరా నుంచి తెచ్చాను. అంతమంది కలిసి నిన్ను ఒకే సమయంలో దాడి చేశారా? దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అన్ఫేర్. కానీ మున్ను అంకుల్, మీ చేతిలో అలా ఏముండింది? దేన్ని కాపాడడానికి ప్రయత్నించారు? ఇకో, అదేమీ మామూలు విషయం కాదు. అదొక స్మార్ట్ బ్యాండ్. ఆ బ్యాండ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఓడించలేరు. మా నాన్నగారు చాలా గొప్ప సైంటిస్ట్. ఆయనే ఈ స్మార్ట్ బ్యాండ్ ని ప్రజల శ్రేయస్సు కోసం ఆవిష్కరించారు. సరే, ఇంత పవర్ఫుల్ స్మార్ట్ బ్యాండ్ ని మీ నుంచి ఎవరు తీసుకువెళ్లారు? కుంకార్ సింగ్. అతని దగ్గర ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. వాడి స్మార్ట్ బ్యాండ్ ని ఉపయోగించి ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలాలనుకుంటున్నాడు. ఇకో, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. మా నాన్నగారు ఆవిష్కరించిన ఆ స్మార్ట్ బ్యాండ్ ని ఆ కుంకార్ సింగ్ దగ్గర నుంచి నువ్వే రక్షించి నాకు అప్పగించాలి. ప్లీజ్ ఈ హెల్ప్ చేయి. సరే ఓకే అంకుల్, మీరు ఏడవద్దు, నేను మీకు సాయం చేస్తాను. ఎందుకంటే ఇలా బ్యాండ్లు దొంగలించడం చాలా తప్పు. కిక్కు ఇప్పుడు చేయబోయే పని 4 మాటలు చెప్పాలంటే ఫైట్ ఫర్ ద రైట్. ఎస్, వెరీ వెరీ రైట్. కిక్కో చేయబోతున్నాడు రైట్ కోసం ఫైట్. నేను ఇప్పుడు కొంచెం తింటాను. కానీ అంకుల్, ఆ స్మార్ట్ బ్యాండ్ ఇప్పుడు ఎక్కడుంది? అది ఎక్కడుందో నాకు తెలుసు. త్వరగా నాతో రండి. సరే పద, నా కారులోనే వెళ్దాం. ఎందుకంటే ఆ కుంకార్ సింగ్ ఆ బ్యాండ్ తీసుకుని ట్రైన్లో వెళ్తున్నాడు. విషయం అదే అంటే మన వెంటనే ఇప్పుడు ఆ చోటికి వెళ్ళాలి. ఆ విషయం కోసం నేను సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 173. ఓకే కికో, ఈ రోజు నేను ఆకాశంలో ఎగరాలని ఎంతో ఆశగా ఉన్నాను. అటు చూడు కికో, అదే ఆ కుంకార్ సింగ్ పర్సనల్ ట్రైన్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ స్మార్ట్ బ్యాండ్ ఆ ట్రైన్ లోనే ఉంది. సూపర్ స్పీడో వెంటనే కిందకి వెళ్ళు, నేను ఆ ట్రైన్ లోపలికి వెళ్ళాలి. ఓకే కికో, వి విల్ ఫ్లై లో. హియర్ వి గో. అరే రే, వీళ్ళు మనల్ని తుపాకీలతోనూ తూటాలతోనూ వెల్కమ్ చెప్తున్నారే. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 37. ఎస్ బ్రో, ఫార్ములా 37 యాక్టివేట్ చేసి వీళ్ళు షూట్ చేస్తున్న ఒక్క తూటాకి 10 తూటాలతో సమాధానం చెప్తాను.
ఇక మీదట ఈ ట్రైన్ ఎక్కడా ఆగదు. ఇప్పుడు ఏం చేయడానికి వెళ్ళారు? ఓంకార్ సింగ్ చాలా పెద్ద దుర్మార్గుడు. వాడి గొడవంలో ఎప్పుడూ తప్పుడు విషయాలే జరుగుతుంటాయి. అన్నట్టు ఈ ట్రైన్ ఇప్పుడు స్ట్రైట్ గా గొడవన్కే వెళ్తోంది. నేను ఈ ట్రైన్ ని ఆటో మోడ్ లో ఫుల్ స్పీడ్ లో పెట్టాను. ఇప్పుడు ఈ ట్రైన్ ఆ గోడౌన్లోకి వెళ్లి ఆ గోడౌన్ పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఆ తర్వాత వాడు ఎలాంటి తప్పుడు పని చేయలేడు. దయచేసి నన్ను క్షమించండి. మీరు ఈ స్మార్ట్ బ్యాండ్ ని దొంగిలించి పెద్ద తప్పు చేశారు. కాబట్టి నేను దీన్ని దాని ఒరిజినల్ ఓనర్ దగ్గర ఇస్తాను. నేను చెప్పేది కాస్త విను. ఇదిగో మీరు అడిగింది మీ నాన్న సృష్టించిన స్మార్ట్ బ్యాండ్. అరే రే, ఈ ట్రైన్ వెళ్ళి అక్కడ గుద్దుకుంటే చాలా పెద్ద ప్రమాదం. అదే నేను ఆశిస్తున్నాను. ఈ స్మార్ట్ బ్యాండ్ వేసుకుని అందరినీ ఒక పట్టు పడతాను. ధూమ్ ధడాక్ బ్యాంగ్. ఈ స్మార్ట్ బ్యాండ్ ముందుగా కికో సూపర్ స్పీడోల్ని ఒక పట్టు పడుతుంది. ధూమ్ ధడాక్ బ్యాంగ్. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే అదే నా ప్లాన్ కికో. ఇలా చూడు, నేను నీకు అబద్ధం చెప్పి మోసం చేశాను. అదే ఈ స్మార్ట్ బ్యాండ్ నాదని నీకు చెప్పాను. అప్పుడే దీన్ని దొంగిలించడానికి నువ్వు నాకు సహాయం చేస్తావని బాగా తెలుసు. ఈ స్టోరీలో విలన్ ఓంకార్ సింగ్ కాదు కికో, నేనే. కికో, ఈ మున్ను బాగా ప్లాన్ చేసి మనల్ని మోసం చేశాడు. కికో, ట్రైన్ తో పాటు మనం కూడా ఆ బిల్డింగ్ ని గుద్దుకునేలా ఉన్నాం. ఒక పని చెయ్యి, నువ్వు నా మాట విని దూకి తప్పించుకో. లేదు సూపర్ స్పీడో, ప్రమాదం కలిగినప్పుడు స్నేహితుడిని ఒంటరిగా వదలకూడదు. నువ్వు ఒక పని చెయ్యి, డైరెక్షన్ ని మార్చి రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళు. ఇంజిన్ స్పీడ్ ని తగ్గించడానికి ప్రయత్నించు. ఓకే ఓకే డూడ్, కానీ నా సిస్టమ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల నేను ఎక్కువ పవర్ ని జనరేట్ చేయడానికి వీలు కాదు. ఏం పర్వాలేదు, ఒక్కసారి ప్రయత్నించు సూపర్ స్పీడో. ఇంజిన్ ని ఆపడానికి నేను ప్రయత్నిస్తాను. అయ్యయ్యో, అంటే ఆ మున్ను మనందర్నీ నమ్మించడం కోసం ఒక డమ్మీ వీడియోని చూపించి మోసం చేశాడా? మీకొక విషయం తెలుసునా? కొన్నేళ్లకు ముందు నన్ను ఒకరు ఇలాగే మోసం చేశారు. నేను అతన్ని చిత్తుగా కొట్టేశాను. కొట్టి చింతకాయ పచ్చడి చేసి పారేశాను. నిజమే చెప్తున్నారా మీరు అంకుల్? లేకపోతే ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద బంగాళాదుంపలు వచ్చి పడతాయి. మేయర్ అంకుల్, అట్లీస్ట్ ఉడికించిన పొటాటో చెప్పుండొచ్చు కదా. ఈ ఉడకలేంది ఏం చేసుకోవాలి?
అయ్యయ్యో మేయర్ సార్, మీరు ఎప్పుడు ఈ కట్టుకథలు చెప్పడం ఆపేస్తారు? స్మార్ట్ బ్యాండ్ గురించి మనం మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు కున్కారా అంకుల్ దగ్గరికి వెళ్ళి తీరాలి. ఇంకా తన దగ్గర సారీ అడగాలి. అంత వేగంగా వెళ్తున్న ట్రైన్ ని ఆపడం అస్సలు వీలు కాని విషయం. అది ఊహించడం కూడా చాలా కష్టం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? అద్భుతం సార్, భలే విషయం చెప్పారు. వెంటనే దీన్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే కూకార్ సింగ్ ను చూడ్డానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదట. ఆయనే కిక్కోని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసారట. అదిగో అలా చూడండి. కిక్కో, నా దగ్గర నుంచి లాక్కున్న స్మార్ట్ బ్యాండ్ ఉంది కదా, అది మా నాన్నగారు మున్ను నాన్నగారు కలిసి తయారు చేసినది. వాళ్ళిద్దరూ సైంటిస్టులుగా ఉండేవారు. మా నాన్నగారు ఆ బ్యాండ్ని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకున్నారు. కానీ మున్ను వాళ్ళ నాన్నగారు తప్పుడు పనులు చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అందుకని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ స్మార్ట్ బ్యాండ్ని లాక్కుని వచ్చేశారు. అంటే తన కొడుకే మున్ను అన్నమాట. స్మార్ట్ బ్యాండ్ ని యూజ్ చేసి తప్పుడు పనులు చేసి డబ్బును సంపాదించాలనుకుంటున్నాడా? కరెక్ట్. మున్ను నన్ను ఎన్నోసార్లు అటాక్ చేశాడు. ఆ స్మార్ట్ బ్యాండ్ లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి నేను ఆ స్మార్ట్ బ్యాండ్ ని యూజ్ చేసి వాడిని ఓడిస్తూ వచ్చాను. ఈసారి నేను ఆ బ్యాండ్ ని యూజ్ చేసి కిక్కోని అటాక్ చేయాలని అనుకోలేదు. ఆ స్మార్ట్ బ్యాండ్ నా ద్వారా మున్ను దగ్గరికి చేరిపోయింది, అదే కదా? అది వాడు మీ మీద పగ తీర్చుకోవడానికి తప్పకుండా వస్తాడు. అరేరే, ఏంటిది? ఇది వింటేనే చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అవును కిక్కో, ఇప్పుడు మున్ను ఖచ్చితంగా నాపై అటాక్ చేయడానికి వస్తాడు. నన్ను దయచేసి క్షమించండి. నేను చేసిన తప్పు వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చేసింది. ఇట్స్ ఓకే కిక్కో. మున్ను గురించి అసలైన విషయం నీకు తెలియదు కదా కిక్కో. ఆ మున్ను చాలా చాలా తెలివైన వాడు. వాడిని డీల్ చేయడం అంత సులభమేమీ కాదు. కానీ కికో సూపర్ స్పీడ్ వల్ల దేనైనా సరే సాధించడానికి వీలవుతుంది. డోంట్ వరీ. ఆ స్మార్ట్ బ్యాండ్ ని మున్ను దగ్గర నుంచి ఎలాగైనా సరే తీసుకుని మీకు అందజేసే బాధ్యత మాది, ఓకేనా? కరెక్ట్. మున్ను మనతో చాలా పెద్ద తప్పు చేయించాడు. మనం ఆ స్మార్ట్ బ్యాండ్ ని తిరిగి తీసుకొచ్చి మంచి పని చేద్దాం. ఇప్పుడు మనం ఆ బ్యాండ్ కోసం కున్కార్ సింగ్ అంకుల్ ఇంట్లోనే వెయిట్ చేద్దాం. ఈ స్మార్ట్ బ్యాండ్ తో నేను ఆ కోంకార్ సింగ్ ని ఒక పట్టు పడతాను. ధూమ్ దడాంగ్ బ్యాంగ్. స్మార్ట్ బ్యాండ్ తో ఆ కోంకార్ సింగ్ ని ఒక పట్టు పడతాను. ధూమ్ దడాంగ్ బ్యాంగ్. ఓ, కోంకార్ సింగ్ ని కాపాడడం కోసం కిక్కో సూపర్ స్పీడో వచ్చేసారా? మున్ను, నువ్వు నాతో అబద్ధం చెప్పి నా ద్వారా ఆ స్మార్ట్ బ్యాండ్ ని దొంగలించావు. చాలా పెద్ద తప్పు. మర్యాదగా దాన్ని తిరిగి చేసి చేసిన తప్పుని సరిదిద్దుకో. ఏమిటి? చేసిన తప్పుని సరిదిద్దుకోవాలా? అలాంటిది ఎప్పటికీ జరగదు. నువ్వు వార్నింగ్ ఇవ్వడం అయిపోయిందిగా కిక్కో. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. నువ్వు సూపర్ స్పీడో క్షేమంగా ఉండాలని కోరుకుంటే మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. నేను ఫైట్ చేయాలనుకునేది ఈ కోంకార్ సింగ్ తో మాత్రమే. ఈ స్మార్ట్ బ్యాండ్ ని వేసుకునే ఈ కోంకార్ సింగ్ నన్ను ఎన్నోసార్లు ఓడించాడు. అందుకు నేను దెబ్బకు దెబ్బ తీస్తాను. ఈ స్మార్ట్ బ్యాండ్ తో నేను అందరి అంతు చూస్తాను. ధూమ్ దడాంగ్ బ్యాంగ్. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 269. వై నాట్ బ్రో, ఇప్పుడే చేస్తాను. ఈ స్మార్ట్ బ్యాండ్ నా చేతిలో ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఇలా చూడు సూపర్ స్పీడో, నిన్ను ఓడించడానికి నా ఈ సూపర్ బైక్ చాలు. అది ఆటో బోర్డులో రన్ అవుతూనే అందరినీ ఓడిస్తూ ఉంటుంది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 275.
కీకో ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ బైక్ నన్ను పీస్ పీస్ గా చేసేలా ఉంది. ఇకో ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఆ తర్వాత సూపర్ స్పీడో దగ్గరికి వెళ్ళి ఫార్ములా అని అరవచ్చు. అందరూ కలిసి అటాక్ చేయండి. ఈ స్మార్ట్ బ్యాండ్ తో నేను అందరినీ ఒక పట్టు పడతాను. డూమ్ దడాంగ్ బ్యాంగ్. కికో, నాకేమనిపిస్తోందంటే ఆ స్మార్ట్ బ్యాండ్ ముందు చేతిలో ఉన్నంత వరకు మనం వాడిని ఓడించలేం. ఎందుకంటే ఈ స్మార్ట్ బ్యాండ్కి ఎటువంటి వీక్నెస్ లేదు. ఈ లోకంలో ఎంత పెద్ద విషయం అయినా సరే దానికి తప్పకుండా ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ బ్యాండ్ కూడా వీక్నెస్ ఉంటుంది. ఇలా చూడండి అంకుల్, మీరు ఇప్పుడు ఒక పని చేయండి. ఓకే కికో, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ నువ్వు సరైన సందర్భం చూసి నీ స్పెషల్ కిక్ని నువ్వు యూజ్ చేయి. పిల్లల దగ్గర నీ ప్రతాపాన్ని చూపించక మున్నో నీకు ధైర్యం ఉంటే ముందు నాతో తలపడి గెలిచి చూపించు. శభాష్! నేను దీనికోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నువ్వు నేను ముఖాముఖి తలపడాలని ఆశపడ్డాను. కీకో త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ రోజు రైట్ రాంగ్ తో ఓడిపోయేలా ఉంది. లేదు సూపర్ స్పీడో, మనం ఇద్దరం ఉన్నంత వరకు అలా ఎప్పటికీ జరగదు. సూపర్ స్పీడో, నేను నీకు సిగ్నల్ ఇవ్వగానే ఫార్ములా నెంబర్ 22ని అప్లై చేయి. ఓకే? ఓకే బ్రో. ఓ నో! నా స్మార్ట్ బ్యాండ్, నా సూపర్ బైక్. డోర్ బెల్ కొట్టి లోపలికి వచ్చి అంతా దోచుకెళ్లేవాడిని నిన్ను అసలు ఊరికే వదిలిపెట్టను, అర్థమైందా? అంటే సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. నేను ముందు చెప్పిన మాట విని ఒక చిన్న తప్పు చేశాను. దీంతో నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. మనకి పరిచయం లేని వాళ్ళు ఏవైనా చెప్పారంటే దాన్ని మనం నమ్మకూడదని నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పే విషయాన్ని ఎప్పుడు డబుల్ చెక్ చేసే చూడాలి. అదేం పర్వాలేదు కిక్కో, మనం చేసిన తప్పు మనం అర్థం చేసుకుని దాన్ని మనం సరిదిద్దుకున్నామంటే అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ కిక్కో అండ్ సూపర్ స్పీడో. ఈ రోజు మీ ఇద్దరు సహాయంతో ఈ స్మార్ట్ బ్యాండ్ మళ్ళీ నా చేతికి దక్కింది. లేదంటే మున్ను దీని సహాయంతో ఎన్నో తప్పులు చేసుండేవాడు. అదంతా కరెక్టే, కానీ ఈ స్మార్ట్ బ్యాండ్ ని ఇంతకు ముందు కంటే ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ విషయం. మళ్ళీ ఇది విలన్ల చేతికి వెళ్లకుండా ఉండాలిగా.